నా పేరు బయ్యరాజు, ఆత్మకూరు ఎంపీటీసీ, మరి బీజేపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు. నాపై ఆరోపణలు చేసిన ఏరుకొండ రవీందర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా. మొన్న జరిగినటువంటి వ్యవసాయ పిఎస్సిఎస్ ఆఫీస్ దగ్గర రైతులు ఆందోళనకు దిగినాక మేము ప్రజాప్రతినిధులు మీరు పట్టించుకోరానంటే నేను కూడా పోవడం జరిగినది. ఆడ ప్రతి రైతు ఇలా నోడల్ ఆఫీసర్ గారికి ఇలా దరఖాస్తు రూపకంగా అందరూ దరఖాస్తు రూపంగా నా దగ్గర గింత తీసుకున్నాడు, 5,000, 10,000, 20,000 తీసుకున్నారని, మాకు లోన్ ఇప్పకుండా తీసుకున్నారని, మా పైసలు మాకు ఇప్పేయాలని ఇలా నోడల్ ఆఫీసర్ గారికి దరఖాస్తు రూపంగా ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఇలా వాళ్ళు వీడియో రూపకంగా కూడా వాళ్ళు సొంత వీడియోల రూపకంగా కూడా వాళ్ళు తీసి ఇలా వాట్సాప్లలో పెట్టడం జరిగినది. దానికి కూడా మేము వాళ్ళకు అన్యాయం జరిగిందా అని దానికి మేము రైతుల పక్షాన మేము అక్కడ నిలబడి మాట్లాడడం జరిగినది. దీనికి ఏరుకొండ రవీందర్కి మాకు వ్యక్తిగత కక్షలు లేవు. రవీందర్కు నాకు దీనికి సంబంధం, నాకు ఏరుకొండ రవీందర్కు వేరే కక్షలు లేవు. ఇలా రైతుల పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఇలా బయ్యరాజు మీద ఇలా ఆరోపణలు చేస్తూ నిందలను మోపుతూ అభియోగాలు మోపుతా ఉన్నాడు. ఇలా ఏదో కురుక్షేత్రం అంటున్నావు కదా, నీలాగా నీ అక్కను నీ బిడ్డను నేను మోసం చేయలేదు. నీలాగా 6 ఎకరాల భూమిని 4 ఎకరాల భూమిని ఇలా 6 ఎకరాల భూమి చేసి 6 కోట్లకు అమ్ముకొని ఆత్మకూరులో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఇలా కామారం రోడ్డుకు 5 ఎకరాల భూమి కొనుక్కొని ఇలా గౌస్పల్లి నందిగామ రాలకుంటకు పోయే భూమిలో ఇలా 10 ఎకరాల కోళ్ళ ఫారం కొనుక్కొని ఇలా హైదరాబాద్లో విల్లాలు కొనుక్కొని నీ లెక్క మేము సంపాదించుకొని లేము. ఇలా జనం చూస్తాను, ఇలా రైతులు చూస్తాను, రైతుల పక్షాన ఉండి నిలబడి మేము పోరాడుతూ ఉన్నాము. ఇలా నువ్వు రా, నీకు సవాల్ విసురుతానా ఉన్నా. ఆత్మమేవు నువ్వు ఇక్కడ నుండి ఏ విధంగా పోయినావు నర్సాపూర్కు, మరి ఇక్కడికి ఏ విధంగా వచ్చినావు, మరి ఏ గతి నీకు చూపిస్తారో ఇక్కడ ఉన్న రైతులు. ఇలా నీ సొసైటీలో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది దగ్గర నువ్వు పైసలు వసూలు చేసింది అందరికీ తెలుసు. రవీందర్ జాగ్రత్త, నువ్వు నర్సాపూర్ల గతంలో నువ్వు చేసిన నువ్వు అన్యాయాలకు అక్కడ తరిమి కొట్టిళ్ళు. ఇవాళ కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా నేను తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. రవీందర్ జాగ్రత్తగా నువ్వు నా పేరు కొమ్మిడి సాంబారెడ్డి, మాది కామారెడ్డిపల్లె. డిసిసి బ్యాంక్ సొసైటీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ నాకు లోన్ ఇప్పిస్తామని 20,000 తీసుకున్నాడు. 20 రోజులు 25 రోజులు తిప్పించుకొని నన్ను ఇబ్బంది పెట్టిండు. ఇప్పటి వరకు నన్ను అదే ఇబ్బందిలో నా పైసలు నాకు ఇప్పించగలరని ప్రార్థన అంతే. చావుల కాడ పైసలు ఇస్తానా, బియ్యం ఇస్తానా, ఇలా బుచ్చపూలకు ఇలా బువ్వ పెడతానా, కోతులకు పుట్నాలు పోస్తానా, ఇవన్నీ ఎవరు మీ రైతులను మోసం చేసి నిన్ను ఎవరు పెట్టమంటాను. ఇవన్నీ పదే వాట్సాప్ గ్రూప్లల్లో ఒక్కొక్క రోజు 40 సార్లు పెడతా ఉన్నావు. మరి రైతులను మోసం చేసి పైసలు వసూలు చేసి బియ్యం బస్తాలు వేయమని, ఇలా కోతులకు పుట్నాలు పోయామని, ఇలా బుచ్చపూలకు రోడ్డు మీద ఒక్క ప్యాకెట్ ఇచ్చి 100 సార్లు వాట్సాప్ పెడతావు. ఇవన్నీ ఎవరు నీకు చెప్తే ఎవరు వేయమన్నారు, ఎవరు పెట్టమంటారు? రైతులను మోసం చేసి ఇంతమంది సొసైటీని మోసం చేసి నువ్వు ఎవరు పెట్టమన్నారు నిన్ను? మా మీద నువ్వు అసత్య ఆరోపణలు చేసి 2 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చిన అంటున్నావు. నువ్వు ఏ తప్పు చేసి, ఎంత పెద్ద తప్పు చేసి నాకు ఇచ్చినావో, నువ్వు అవన్నీ కప్పిపుచ్చడం కోసమా? ఇవన్నీ తప్పులన్నీ కప్పిపుచ్చడం కోసమా? నువ్వు అన్ని అబద్ధాల మాటలు మానుకో. రవీందర్ జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు నీ బిడ్డతోని, నీ అల్లుంతోని, మా నాయన, మా మామ మంచోడు, నిజాయితీ పరుడు, నీతిగల మనిషి, మనసున్న మనిషి, మంచోడు అని నువ్వు నిరూపించుకుంటావా? నువ్వు నిరూపించుకోలేవు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసము నా మీద అబండాలు వేసుకుంటూ, నా మీద అసత్య ఆరోపణలు చేసుకుంటున్నావు. ఖబర్దార్ రవీందర్, నువ్వు ఇంకొకసారి కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు తగిన చర్యలు బుద్ధి చెప్పుడు తప్పది, తగిన చర్యలు తీసుకోవడం తప్పది. జాగ్రత్త, ఖబర్దార్ రవీందర్.